స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఈ రంగు కుక్క కనిపిస్తే అదృష్టమంట. ప్రతి కలకి ఏదో ఒక అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం అంటుంది. కొన్ని కలలు భవిష్యత్తులో జరిగే చెడు, మంచి విషయాలను సూచిస్తాయని చెబుతుంటారు. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ నిద్రలో కలలు కంటారు. కొన్నిసార్లు మనకు మంచి కలలు వస్తుంటాయి, కొన్నిసార్లు చెడు కలలు కలవరపెడుతుంటాయి. కుక్కలను చాలా మంది ఇష్టంగా పెంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు కుక్క విశ్వసనీయతకు ముగ్ధులయ్యారు. చాలా మంది కుక్కలను ఇంట్లో పెంచుకుంటారు. అయితే కలలో కుక్క కనిపిస్తే దాని అర్థం ఏంటి? అది మంచిదేనా లేదా చెడుకి సంకేతమా? ఇప్పుడు తెలుసుకుందాం. కలలు కనడం జ్యోతిష్యంలో ఒక భాగం. డ్రీమ్ సైన్స్ లో కుక్క కలలు కనడానికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి. కుక్క మిమ్మల్ని కరిచినట్లు మీరు కలకంటే అది చెడుకి సంకేతం కానే కాదు, అది అదృష్టంగా మారుతుందంట. త్వరలో మీరు శుభవార్త వినే అవకాశం ఉందని స్వప్న శాస్త్రం చెబుతోంది. కుక్క మీపై కోపంగా చూస్తున్నట్లు తరుముతున్నట్లు కల వస్తే అది చెడుకి సంకేతమని పండితులు అంటున్నారు. ఇక కలలో కుక్కతో ఆడుకుంటున్నట్లు వస్తే అది మంచిదని, మీ పూర్వపు స్నేహితులను కలుస్తారని అంటున్నారు. శుభవార్తలు కూడా వినే అవకాశం ఉందంట. స్వప్న శాస్త్రం ప్రకారం నల్ల కుక్క జాతకంలో అత్యంత శక్తివంతమైన గ్రహమైన శనీశ్వరుడికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. నల్ల కుక్కను భైరవుని సేవకుడిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో ఎవరి కలలో నైనా నల్ల కుక్క కనిపిస్తే శనిదేవునితో పాటు కాలభైరవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని అర్థం. కలలో గోధుమ రంగు కుక్క కనిపిస్తే అది మీకు మేలు చేస్తుంది. కలలో గోధుమ రంగు కుక్కను చూడటం శుభ సంకేతం. మీ కలలో గోధుమ రంగు కుక్కను చూడటం అంటే మీ సంబంధం మరింత బలపడుతుందని అర్థం. ఎవరితోనైనా స్నేహం చేస్తే ఆ స్నేహంపై నమ్మకం పెరుగుతుంది. మీరు మీ కలలో పిచ్చి కుక్కను చూసినట్లయితే ఏదైనా పనిలో విజయం సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. విద్యార్థులకు కలలో పిచ్చి కుక్క కనిపిస్తే చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలని స్వప్న శాస్త్రం అంటోంది. ఇక కలలో కుక్క పిల్లి వెంటపడితే అది అశుభమని పండితులు అంటున్నారు. ఇలా కల కంటే ప్రేమ, వైవాహిక జీవితంలో ఎడబాటు వస్తుందని చెబుతున్నారు. ఇక మిమ్మల్ని రక్షించడానికి కుక్క మరొకరిని కరిచినట్లు మీరు చూస్తే మీకు హాని జరుగుతుందని అర్థం చేసుకోవాలని స్వప్న శాస్త్రం చెబుతోంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.